హాయ్ అండి, మనం ఇంట్లోనే ఈజీగా బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా బాదం తీసుకొని దాన్ని సోక్ చేసి పెట్టుకోవాలి హాట్ వాటర్లో. తర్వాత వాటి పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి నెక్స్ట్ కొంచెం పాలు పోసి గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం ఇలాచీ కూడా వేయాలి, 2 ఇలాచీ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఒక బౌల్లో 1 గ్లాస్ మిల్క్ తీసుకొని వాటిని మరిగించుకోవాలి. అవి మరిగిన తర్వాత మనం బాదం పేస్ట్ పట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి. తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేయాలి, కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అవైలబుల్గా కస్టర్డ్ పౌడర్ ఉంటే కస్టర్డ్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్లో కొంచెం మిల్క్ యాడ్ చేసి కలుపుకొని ఈ పాలలో మిక్స్ చేయొచ్చు, టేస్ట్ బాగుంటుంది. అది లేదు అనుకుంటే మనకి అవైలబుల్గా పసుపు ఉంటుంది కాబట్టి ఇంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకోండి. సేమ్ అదే కలర్లో ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది. ఇలా ఇంట్లోనే మనం బాదం పాలు చేసుకొని తాగితే ఆ ఫీలే వేరు కదా. తర్వాత బాదంని కట్ చేసి కొంచెం చిన్న పీసెస్ లాగా కట్ చేసి పైన వేసుకొని తాగితే చాలా బాగుంటుంది టేస్ట్. బాదం పౌడర్ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనం ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకోవచ్చు. స్టోర్ చేసి పెట్టుకోవడం వలన ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ వాళ్ళకి కలిపివ్వచ్చు. ఎందుకంటే డ్రింక్స్ ఎక్కువ ఇష్టపడరు కదా, సో ఇవైతే ఎవరైనా తాగుతారు, అలానే హెల్త్కి కూడా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.